హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా శ్రీను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే సండే కదండి. ఇంకా నైట్ అయితే స్వీట్ కార్న్ అయితే నేను ఒలుచుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే రుబ్బుకున్నామండి మేము. మిక్సీలో అయితే ముందుగా ఒలుచుకున్న స్వీట్ కార్న్, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర అయితే వేసామండి. నేనైతే కొంచెం వాటర్ పోసి మిక్సీ అయితే పట్టాను. కొంచెం పల్స్గా కాకుండా మరీ కొంచెం గట్టిగా మీడియంలో మనం అయితే మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ బౌల్లో అయితే తీసుకున్నాను. ఇంకా బౌల్లో తీసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర అవి వేసి మనం పిండి అయితే కలుపుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అయితే నేను ముందు మిక్సీలోనే వేసేసుకున్నాను. సాల్ట్ కొంచెం సరిపోతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇక్కడైతే నేను కలుపుకుంటూ ఉన్నానండి పిండి. ఇక్కడైతే కొంచెం నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే కలుపుకుంటూ ఉన్నాను. ఇంకా అంతలోకి నేనైతే పొయ్యి మీద అయితే బాండీ పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నానండి. కొంచెం హీట్ ఎక్కాలి కదా, అందుకని ముందుగా నేనైతే ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఉప్పు అయితే సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ వేసుకొని కొంచెం అలా కలుపుతూ ఉన్నాను. ఇంకా అంతలో కొత్తిమీర గుర్తొచ్చిందండి. కొత్తిమీర అయితే వేసేసాను నేను. ఇంకా అలా కలుపుతూ ఉండగా కొంచెం టేస్ట్ అయితే చూశాను. కొంచెం కారం అయితే సరిపోలేదండి, అందుకని పచ్చిమిరకాయలు కొన్ని వేసాను. అందుకని కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసేసి ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను. చాలామంది వడలు అయితే చేతితో వేయడం చాలామందికి భయం కదండి. ఈ వీడియో చూసేయండి. కొంచెం నేను ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా కొంచెం కారం అయితే వేసుకొని కలుపుతూ ఉన్నాను. ఇంకా కొంచెం గట్టిగా బిగిసింది. మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఒక మూత పెట్టేసి బయట పెట్టేస్తే సరిపోతుందండి. ఇంక నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం వడలు అనేది క్రిస్పీగా రావాలని చెప్పేసి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేనైతే మొక్కజొన్న పిండాను, శనగపిండి అయితే తీసుకొని కలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వడలు అనేది మనకి క్రిస్పీగా రావాలంటే కనీసం ఒక స్పూన్ అన్న వేయాలండి. ఇక్కడ మనం అయితే వాటర్ చుక్క అనేది వేయకూడదండి, ఎందుకంటే ఇంకా పలుచగా అయిపోద్ది పిండి. అందుకని వాటర్ లేకుండానే మనం అయితే కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే మూత పెట్టేసామంటే పిండి అనేది కొంచెం బిగుసుకునేదండి. వడలు అయితే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా మనకి. ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే నేను ఆన్ చేసుకుంటున్నానండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ ఎందుకంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉండిద్దండి, అందుకని నేను ఇక్కడైతే సాల్ట్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతూ ఉంది. ఇక్కడైతే నేను ఇంకా పిండిలో అయితే కొత్తిమీర అయితే మర్చిపోయానండి, అందుకని ఇక్కడ నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే వడలు అయితే వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను కలుపుతూ ఉన్నానండి పిండి. ఇక్కడైతే నాకైతే చేత్తో భయం అండి, చేత్తో వేయడం ఎక్కడ ఆయిల్ మీద పడిద్దా అని నాకైతే చాలా భయం. అందుకని నేనైతే టీ వడపోసుకుంటాం కదా టీది, దానిపైన అయితే కొంచెం వాటర్ అయితే కొంచెం తడి చేసుకొని దానిపైన వేసేసి వడలు అయితే వేసేస్తాను నేను ఎప్పుడు. నాకైతే చాలా భయం అండి, చేతి మీద పడిద్దామో అని. ఎప్పుడు అలానే వేస్తానండి వడలు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండి. ఇంకా వడలు అయితే క్రిస్పీగా చాలా బాగుంది. వీడియోలో చూపిస్తున్నారు కదా, సేమ్ అలానే వస్తాయి వడలు అయితే.